వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాము, మీరు అందరూ కూడా మనం మంచిగా ఉండాలి దోస్తులు. ఇంటికి ఆడబిడ్డ వస్తే సిరీస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే పార్ట్ 28 వరకు అయితే పెట్టినాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి దోస్తులు. నచ్చితే లైక్ చేయరు వీడియోలను. మరి దోస్తులు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే జరా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళే ఎక్కువ చూస్తారు మన ఛానల్ని. జరా సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మరి మీకు వస్తాయి. వాళ్ళకు నువ్వు చెప్పింది అర్థమైందో కాలేదో అత్తమ్మ. సరే దోస్తులు, మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? పెళ్ళైన అమ్మాయితో ప్రేమలో పడితే. మరి వీడియోలకి జల్దీ పోదాం పదండి దోస్తులు, లేట్ ఎందుకు? అబ్బో బాగా తప్పుకొని మంచిగా కూర్చున్నా సోఫాలో. అవి ఇదొకటి కూర్చుంటే సోఫా మొత్తం నిండింది. అత్తమ్మ ఇలా వంట ఏం చేయమంటారు? మరి కూరగాయలు ఏమున్నాయే? ఏదో ఒకటి అండిపోయిన విధానికి కూడా నన్ను అడగల. ఇక అసలు ఫస్ట్ ఇంట్లో కూరగాయలు ఉంటాయి కదా, కూరగాయలు లేకనే ఏం కూర వండాలని అడుగుతానా. మరి ఇంత కందిపప్పు వేసి షార్ చేస్తే ఇక కూరగాయలు దేకనే పాయే. ఇవాళ కొడుకు ఆఫీస్కి పోతే వచ్చేటప్పుడు తెమ్మని చెప్పాలి. కందిపప్పు ఎత్తవా? ఇక ఇప్పుడు మరి ఏం చేస్తాను కూరగాయలు లేనప్పుడు? కందిపప్పు వాడవాడా? కందిపప్పు నాకు అసలుకి వాడదాయే, పిత్తులు వచ్చి పాడబడుతుంది. పిత్తులు వచ్చి పాడబడుతుంది అంటే ఇక ఇంకేం కూర వండాలి? మరి ఏం లేకనే పాయే. 4 కొడుగుడ్లు తెచ్చి అన్నా మరి నీ మందం. ఇక నాకు ఒక్కదానికి ఎందుకు తీయి వద్దు కానీ పప్పు అయిపో. సరే మరి. నా బిడ్డకు ఫోన్ చేస్తా. ఏం చేస్తానో మా బిడ్డ లేచిందో లేయలేదో. అబ్బాయి ఏంది నా బిడ్డ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. మళ్ళీ చేస్తా. అరే ఎంతసేపు అయినా చేస్తలేదు. ఏంది నేను సార్లు చేసినా లిఫ్ట్ చేస్తలేదు. ఏమైంది అసలు దీనికి? పొల్లాలు ఏమన్నట్టున్నది. ఇక లేచినాక అదే ఫోన్ యూజ్ చేస్తుంది. ఏం చేస్తాం? ఏం చేస్తున్నావు మమ్మీ? ఇక్కడ టీవీ పెట్టుకోపోయినా ఊరికే ఖాళీకి కూర్చుని ఏం చేస్తున్నావు? ఏం లేదు కొడుక. ఇక అక్కకు ఫోన్ చేసినా అక్కనేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఇంకా అవన్నీ లేవనట్టున్నది. అవునా, సరే. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అవును, టిఫిన్ చేసినావా? ఇగో ఇప్పటిదానిక చాయ్ తాగినా. టిఫిన్ కాసేపు అయినాక చేస్తా. సరిత, ఫాస్ట్గా టిఫిన్ తీసుకొని రా, చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడే టిఫిన్ తీసుకొస్తాను. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వస్తారు కదా? వస్తా. మరి ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజు లంచ్లోకి? మీ అమ్మ కందిపప్పు వేసి చారు చేయమంది ఈరోజు. ఇక కూరగాయలు ఏం లేవు. మీరు వచ్చేటప్పుడే తీసుకొని రావాలి కూరగాయలు. కూరగాయలు అన్నీ అయిపోయినాయి. నేను మీకు నిన్ననే చెప్పిన, మీరేమో మర్చిపోయి వచ్చిర్రు. అది ఇక నిన్న ఫుల్ ట్రాఫిక్ ఉన్నది రోడ్డు మీద, అందుకని ఇక ఆగకుంటే ఇంటికి వచ్చేసిన. అప్పటికే ఫుల్ అలసిపోతుంది నేను. సరే తీయండి. ఓకే, మరి నేను ఆఫీస్కి వెళ్తున్నా. బాయ్. అమ్మ వెళ్తున్నానే. సరేనండి, జాగ్రత్త వెళ్ళండి. అబ్బాయి అమ్మాయి ఎవరు? చాలా బాగుంది. ఇప్పుడు తనతో ఎలా పరిచయం పెంచుకోవాలి? సతీష్, ఆలోచించు. ఎలా అయినా సరే మాటలు కలుపురా తనతోటి. అబ్బా ఎంత అందంగా ఉంది తను, ఎంత బాగుంది. చూస్తూనే ఉండాలనిపిస్తుంది నాకైతే. అబ్బబ్బబ్బా ఎంత బాగుందో. అబ్బో నా దిక్కే వస్తుంది. ఏం అడుగుతుందో ఏమో. అబ్బో భయమది పాట పడుతుంది నాకు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఈ జూబ్లీ హిల్స్ బస్సు ఏ టైంకి వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? హలో, మిమ్మల్ని అండి అడిగేది. హలో సార్. ఏంటండి చెప్పండి మరోసారి, ఇంతకుముందుకు వినలేదు. అది జూబ్లీ హిల్స్ బస్సు ఏ టైంకి వస్తుందో ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ 8:30కి వస్తుందండి. ఇంకో 10 minutesలో వస్తుంది బస్సు. అబ్బా ఈమె అందాన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. వాయిస్ కూడా ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చేసింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఏమండి, ఏం పేరు అండి మీ పేరు? నా పేరు స్నేహ. ఎక్కడ ఉంటారు మీరు? జూబ్లీ హిల్స్లో ఉంటారా? నో కాదండి, మాది దిల్సుఖ్ నగర్. నేను ఇప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళది జూబ్లీ హిల్స్. అవునా, ఓకే అండి. మీరేం చేస్తుంటారని? మీ నేమ్ ఏంటి? హే, నా నేమ్ సతీష్.
నేను బ్యాంక్ ఎంప్లాయీని. ఓ బ్యాంక్ ఎంప్లాయా, ఓకే ఓకే. మీరెక్కడ? మాది సైదాబాద్, దిల్షునార్ పక్కనే. తెలుసు అనుకుంటా, మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఆహా, ఐడియా ఉంది. ఓకే ఓకే, నైస్ టు మీట్ యూ అండి. మీ నెంబర్ ఏమైనా ఇస్తారా? నెంబరా? ఒక్కసారి పరిచయానికి. అదేంటండి అలా అంటారు, ఇవ్వచ్చు కదా. ఓకే ఓకే, నెంబర్ చెప్తాను, తీసుకోండి. డాష్ 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 డాష్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సిల్లీ ఫెల్లో. ఓకే బాయ్ అండి, బస్ వస్తుంది. అబ్బా ఎంత మంచిగా ఉన్నది, చూడనికి రెండు కళ్ళు జారిపోతలేవు. ఈరోజు నైట్ ఎలా అయినా సరే తనకు ఫోన్ చేసి మాట్లాడాలి. అసలు నెంబరు ఇవ్వదేమో అనుకున్నా. తనకు కూడా మేబీ నేను నచ్చే ఉంటా, అందుకనే నెంబర్ వెంటనే ఇచ్చేసింది అడగంగానే. అబ్బాయి అలా వర్క్ చేద్దామంటే కూడా అస్సలు వర్క్ చేయబుద్ధి అయితేలే. తనే గుర్తుకొస్తుంది. తన పేరేమో చెప్పింది, స్నేహ. స్నేహ స్నేహ ఏం చేస్తున్నావు స్నేహ? ఊకే నువ్వే గుర్తొస్తున్నావు. నాకు నా భార్య కూడా ఇంతలా గుర్తు రాలేదు. ఏమాయ చేసావు? వెన్నెలవే వెన్నెలవే నన్నే దాటి వస్తావా, విరహాల జోడు నీవే. అబ్బో, సరిత ఫోన్ చేస్తానండి. ఏంటి సరిత ఫోన్ చేసావు చెప్పు. ఏమండి, చాలా గుర్తుకొస్తున్నారు, అందుకనే ఫోన్ చేశాను. ఈరోజు మూవీకి వెళ్దాం, ఇంటికి ఫాస్ట్గా రండి. అబ్బా మూవీకా? నాకు కుదరదు, నాకు చాలా పని ఉంది ఈరోజు ఈవినింగ్. లేటుగా వస్తాను ఇంటికి కూడా, ఓకేనా? మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తానులే. అయ్యో, అలా అంటున్నారు ఏందండి? నాకు మీతో కలిసి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది ఈరోజు. ప్లీజ్ వెళ్దాం, నా కోసం రావచ్చు కదా. చెప్పాను కదా ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉంది, అస్సలు కుదరదు ఈరోజు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం అంటున్నాను కదా. సరే తీయండి. తిన్నారా మరి? ఇగో ఫుల్ హెవీ వర్క్ ఉంది, అందుకనే ఇంకా తినలేదు. కాస్త లేట్ అవుతుంది, ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే తింటా, ఓకేనా? సరే అండి, ఉంటున్నా. అసలు ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. దోస్తులు అయితే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాము, కొత్త స్క్రిప్ట్ అయితే. టైం లేకుండే మాకు ఊరికి వెళ్ళే పని ఉంది, అందుకోసం కొంచెం షార్ట్గా పెట్టాము. నెక్స్ట్ నుంచి అట్లీస్ట్ 15 minutes అయినా వస్తాయి వీడియోస్, ఓకేనా దోస్తులు? మీరు సపోర్ట్ చేస్తే ఇంకా లెంత్ అయితే పెంచుతాం. దోస్తులు ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి, అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. దోస్తులు అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 30 అయితే వస్తుంది. సారీ 29 అయితే వస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పల్లెటూరు ముచ్చట్లు. బాయ్ బాయ్ దోస్తులు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.